హాయ్ అండి, నమస్తే. అన్ని వంటిల్లకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. మరి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చియా పుడ్డింగ్. ఈ చియా సీడ్స్లో చాలా లాభాలు ఉన్నాయండి. మరి ఈ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో, ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా. నేను 2 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకున్నానండి. ఇవి నానబెట్టే ముందు ఒకసారి నేను వీటిని కడిగానండి, మట్టి ఏమైనా ఉంటుందేమోనని ఫిల్టర్లో వేసి కడిగాను. ఈ కడిగిన వాటిని తీసి మళ్ళీ గ్లాసులో వేసేసుకుందామండి. ఈ చియా సీడ్స్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయండి. ఇవి షుగర్ లేని డేట్స్. ఇందులో ఉన్న సీడ్స్ తీసేసి ఒక 2 డేట్స్ని చిన్నగా తుంపి ఇందులో వేసేద్దాము. ఈ చియా సీడ్స్ బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ చియా సీడ్స్ మనకి ఇండైజెషన్ లేకుండా చేస్తుందండి. వీటితోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను బాదం మిల్క్తో చేశానండి. ఈ బాదం నానబెట్టి వాటర్ వేసి మిక్సీ చేశాను అనమాట. ఈ బాదం మిల్క్ ప్లేస్లో మీరు కోకోనట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా చెక్క పౌడర్ వేద్దామండి. ముందుగా మనం బాదం మిల్క్ తయారు చేసుకున్నాం కదండి, అవి వేసేద్దాము. ఈ బాదం మిల్క్ని నేను 200 ml వేసానండి. ఈ పుడ్డింగ్ తోటి పొట్ట ఫుల్ అయిపోయి అస్సలు ఆకలి వేయదండి. ఇది తినటానికి కూడా చాలా బాగుంటుందండి. మనం డైటింగ్ చేస్తున్నామని ఫీలింగ్ ఉండదు మనకి. వీటిని ఇప్పుడు గరిటెతోటి తిప్పేద్దామండి. ఎందుకంటే చియా సీడ్స్ గడ్డగట్టి ఉంటాయి, అవి విడివిడిగా అయిపోయే వరకు తిప్పుదాము. లేదంటే అవి నానవండి. ఇలా ఉంటేనే చక్కగా నానిపోతాయి. ఇలా విడివిడిగా ఉండాలన్నమాట. దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. అది నైట్, ఇది మార్నింగ్ అండి. ఈ చియా సీడ్స్ మొత్తం చక్కగా నాని ఎంతలా ఉబ్బినాయో చూసారా. నేను ఇందులో ఇప్పుడు 1 స్పూన్ తేనె కలిపానండి. మీకు కూడా కావాలి అనుకుంటే కలుపుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన బనానా, కట్ చేసిన మ్యాంగో, కట్ చేసిన యాపిల్. ఈ చియా సీడ్స్ పుడ్డింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. మీరు రోజంతా అస్సలు ఆకలి వేయదు, కడుపు ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా దానిమ్మ గింజలు వేసేద్దాము. మనకి ఏ ఫ్రూట్ దొరికినా ఇందులో వాడుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా వేసేసుకుందామండి. ఇంతేనండి, చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.